హలో అండి. ఇలా ఒకసారి శనగపిండితో ఆమ్లెట్‌ని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అన్నిట్లోకి సైడ్ డిష్‌గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, మీ స్పైసెస్ తగ్గట్టు పావు టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్నాక సన్నగా తరిగిన ఒక ఆనియన్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకున్నాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలిపి బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోశ ప్యాను లేదా ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ని వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని రెండో వైపుకు టర్న్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ వెజ్ ఆమ్లెట్, రసం పప్పు, సాంబారు ఇలా ఎందులోకైనా సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.